ఉదయం నుంచి ఈరోజు జాతర మొదలు కావడంతో ఇటు వీళ్ళు కూడా వింత వింత ఆచారాలతో ఇక్కడికి వస్తున్నారు. వనదేవతలుగా కొలువొందుతున్నటువంటి సమ్మక్క సారాలమ్మ జాతర అంటేనే ఒక ప్రత్యేకత. వనదేవతలు అంటే ఎక్కువగా గిరిజనులు ఎక్కువగా ఈ జాతరకు వస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు సామాన్య పబ్లిక్ కూడా ఎక్కువగా ఈ దర్శనాలకైతే మాత్రం వస్తున్నారు. ఇక్కడ సార్ చెప్పండి, ఏంటి అసలుకి ఈ వేషధారణ ఏంటి? ఏమంటే నేను మొక్కుకున్న మొక్కు నెరవేరింది కాబట్టి అంత విషయంలో నేను ఆడ వేషం దాల్చుకొని సమ్మక్క సారా కాబట్టి అందుకే నేను వేషం వేసుకొని రావాల్సి వచ్చింది. నేను సమ్మక్క సారాకు మొక్కుకున్న గత కొన్ని రోజుల కిందట ఆ మొక్కుకున్న సందర్భంలో నేను కోరుకున్న కోరికలకు నెరవేరినాయి కాబట్టి ఆ తల్లికి నేను మొక్కు అప్పచెప్పాలి కాబట్టి తప్పకుండా రావాలి చేయాలని చెప్పి నేను వచ్చి ఈ మొక్కు నేను చెల్లించుకుంటున్నా. అంటే ఒకవైపు వడిబియ్యం, మరోవైపు చీరలోనూ వస్తున్నారు కదా, ఏంటి అదే నేను మొక్కున్నదే అట్లా అని మొక్కినా అలాగనే వచ్చిన ఆ మొక్కు నేను ఇప్పుడు నెరవేర్చుకుంటున్నా కదా. గిరిజనుల సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క వేషధారణగా అమ్మని ఏమి కోరినా సరే అమ్మ తీరుస్తుంది అనే ఒక నమ్మకంతో ఇక్కడికి వస్తున్నాము. కోరికలు తీరినటువంటి వాళ్ళు మొక్కుని చెల్లించడానికి ఇక్కడికి వస్తున్నారు. భక్తుల రద్దీ అయితే మాత్రము ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఇటు కమిటీకి సంబంధించి అదేవిధంగా మంత్రులు ఎవరైతే ఉన్నారో సీతక్క కావచ్చు, అదేవిధంగా కొండ సురేఖ, అదేవిధంగా సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అయితే మాత్రం ఇక్కడ పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు.